డోక్లాం ప్రాంత వివాదం గురించి మనందరికీ తెలిసిందే. ఈ విషయమై భారత్ చైనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో భారత్ భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇటీవలే అక్కడికి అదనంగా 2500 మంది సైనికులను తరలించింది. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో టెంట్లు వేసుకుని చైనా కదలికలను భారత్ సైనికులు గమనిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 1962లో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని చైనా భారత్ను హెచ్చరించింది. దీనికి మన రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ కూడా డేటుగానే బదులిచ్చారు. 1962ను గుర్తుకు తెచ్చుకోమని వార్నింగ్ ఇచ్చిన చైనా 1967ను మాత్రం మర్చిపోతుంది అని చాలా ధీటుగా బదులిచ్చారు. అయితే 1967లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1962 ఆ యుద్ధంలో భారత సైన్యం శక్తికి మించి పోరాడింది. కానీ చివరకు చైనా చేతిలో పరాజయం పాలైంది. ఆ గెలిపించిన ఊపుతో చైనా సైన్యం 1967లో మరోసారి నాదుల్ సెక్టర్ దగ్గర సిక్కింలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. ఆ సంవత్సరం ఆగస్టు 13న చైనా బలగాలు నాదుల్ గుండా సిక్కింలోకి చొచ్చుకొచ్చాయి. దీన్ని పసిగట్టిన భారత్ దళాలు వెనక్కి వెళ్లాలని హెచ్చరించాయి. తర్వాత సెప్టెంబర్ 11, 14 తేదీల్లో మరియు అక్టోబర్ 1న కూడా చైనా ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టింది. అక్టోబర్ 1న నాదుల్ సమీపంలోని చోలా ప్రాంతంలో మన భూభాగంలోకి అడుగుపెట్టిన చైనా సైన్యం కాల్పులకు తెగబడింది. సిక్కింలోని ఆ ప్రాంతం తమదని వాదించాయి. చైనీస్ ఆర్మీ క్రూర చర్యను భారత బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. 1962 యుద్ధంలో ఓడిపోవడంతో కసిమీదున్న భారత సైన్యం ఈసారి తన బలమేంటో శత్రువుకు రుచి చూపింది. చైనా సైనికుల మీద విరుచుకుపడిన భారత సైన్యం పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 400 మందిని ఏరిపారేసింది. భారత్ దెబ్బకు చైనా సైన్యం తోకముడిచింది. దీంతో అప్పటికి ఇరు దేశాల సైన్యం మధ్య ఘర్షణ సద్దుమణిగింది. ఆ దెబ్బతో 1975 వరకు భారత సరిహద్దుల్లో బుల్లెట్ పేల్చడానికి కూడా చైనా సాహసించలేదు. భారత రక్షణ శాఖ దగ్గరున్న లెక్కల ప్రకారం 1967లో చైనా ఆర్మీ దాడిలో 88 మంది భారత సైనికులు మరణించారు. 163 మంది గాయపడ్డారు. కాగా ఇండియన్ ఆర్మీ దెబ్బకు 340 మంది చైనా సైనికులు చనిపోయారు. 450 మంది గాయపడ్డారు. 5 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధంలో ఓడిపోయిన భారత్ నుంచి ఈ స్థాయిలో ఎదురుదెబ్బను చైనా ఊహించలేకపోయింది. 1967 నాటికి సిక్కిం భారత యూనియన్లో చేరలేదు. కానీ దాని సంరక్షణ బాధ్యత మన మీదే ఉంది. 1977లో సిక్కిం భారత్లో భాగం కాగా చైనా 2003లో సిక్కిం సరిహద్దులను అధికారికంగా గుర్తించింది. అయితే చాలా మంది 1962లో భారత్ ఓడిపోయిన విషయాన్నే గుర్తుంచుకున్నారు. కానీ 1967లో భారత్ ఇచ్చిన కౌంటర్ ఇప్పటికీ మనలో చాలా మందికి తెలియదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.